గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఇంకా బయటికి రాలేదు. ప్రమీల, ఎంతసేపు వేస్తావే? ఆకలి దంచేస్తోంది. అయిపోయిందండి. ఏమండి, శౌర్య రామలక్ష్మి ఇంకా బయటికి రాలేదు? ఎందుకొస్తారు? ఈ రోజు వాళ్ళకి సోమనం కదా. శోభనమా? అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? నాకేం తెలుసు ఈయన ఎంత పని చేస్తాడని. తండ్రి కొడుకులు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. అందుకని తదాస్తు అని దీవిస్తారా ఏంటి? ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి రప్పించాలి కదా. కదా? ఎలా? అయ్యో, ఏమైంది ప్రమీల? ఏమైంది? చెయ్యికేమైంది? ఈ మాత్రానికేనా? కాస్త పసుపు రాసి కట్టుకడితే అదే తగ్గిపోతుంది. అది అమ్మ ఏమైంది? మమ్మీ చెయ్యి కాలిపోయింది. అయ్యో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నీకేం కాదు, నువ్వు కంగారు పడకు. శౌర్య, మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. హాస్పిటల్ కా? అదేంటండి, అత్తయ్యకు చేయి కాలిపోతే అలా అంటారేంటి? నడవండి. అంటే రామా, మరి మన శోభనం? ఊరికే నడవండి, అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళి పడుకోండి, నేను చూస్తాను. నొప్పి, దేవుడు, నొప్పి నొప్పి. అయ్యో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. భరించడం కంటే చచ్చిపోవడం మేలు. ఇంకా ఆలోచిస్తారేంటి? హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మమ్మీ పద. అవసరం లేదు. అరే పట్టుకోరామ్మా. పద మమ్మీ. అరే ఏంటన్నా ఇది? త్వరగా పద. ఒకరికొకరంటే అర్థం ఇదా? ఏది? వీడి గాయాలకి నేను రాస్తున్నాను, నా గాయాలకి మీరు మందు రాస్తున్నారే, అది. భగవంతుడు అలా రాసినప్పుడు రాసుకోవాలిగా. తెలుసులేండి, ముందు మీరు మందు సరిగ్గా రాయండి. మందు రాయాల్సింది వెనక కదే. అబ్బా అదేలేండి, దెబ్బ తగిలిన చోట తప్ప మీరు ఎక్కడెక్కడ రాస్తున్నారు మందు. నేనిక్కడ తగిలాను అని దెబ్బ ఏమన్నా చెప్తుందా? నీ నొక్కిన చోట నువ్వు అబ్బా అని అంటే అదే దెబ్బ అనుకుని నేను మందు రాస్తా. అబ్బా, ఇంకా నేను నొక్కలేదే. అమ్మా. ఏంట్రా? మందమ్మా. రాస్తున్నాను కదా. అమ్మా. మళ్ళీ ఏంట్రా? మందు రాస్తున్నాను కదా. ఈ గాయాలకి మంద అవసరం లేదమ్మా. నా గుండెల్లో అయిన గాయానికి మందు కావాలి. అదెక్కడ దొరుకుతుందిరా? ఆ మందు పేరు ఆజ్య కదరా? నాకు ఆద్య కావాలమ్మా. అదేమైనా చందమామట్రా అద్దంలో చూపించడానికి? నేను వద్దు అనుకుంటుంది కదా, దానికోసం ఏడుస్తావేంట్రా పిచ్చోడ్లాగా? ఏడిస్తే గీడిస్తే మీ అమ్మను చేసినందుకు నేను ఏడవాలరా? నన్ను చేసుకున్నారు కాబట్టే ఇల్లరికం వచ్చి ఒళ్ళు కదలకుండా కూర్చుని తింటూ సుఖపడుతున్నారు. సుఖపడుతున్నమాట వాస్తవమే గాని ఈ జీవితానికే ఏ సుఖం లేకుండా పోయింది. నాన్న, అమ్మా, నా బాధను అర్థం చేసుకోండి. ఏంట్రా అర్థం చేసుకునేది? అది నీకు కరెక్ట్ కాదురా. పోతే పోని. నేను తన్ని ప్రేమించానమ్మా. అది నువ్వు చేసిన మొదటి తప్పురా. పెళ్లి కూడా చేసుకున్నాను. అదే నువ్వు చేసిన ఆఖరి తప్పవ్వాలి. అమ్మా. అవునరా,
గాలికి పోయే కంపెనీ కాలికి తగిలించుకున్నట్టు దాని మెడలో తాళి కట్టేసి నా పెళ్ళాం అన్నాం. ఏనాడైనా అది నిన్ను మొగుడుగా చూసిందా? అసలు దగ్గరకు రానిచ్చిందా? అలా మొదలైన జీవితాలే తర్వాత అందంగా ఉంటాయమ్మా. కరెక్ట్. తను ఇక్కడ ఉండాలి అంటే విడాకులు కావాలని తగేసి చెప్పింది. చెప్పానా వాడు చెప్పడే అని? నా కొడుకే వాడు. తప్పో ఒప్పో కాని తాళి కట్టిన నేను, కట్టించుకున్న తను, ఇద్దరం సమాజం దృష్టిలో భార్యాభర్తలమే. మామయ్య, ఎంతో మందికి మీరు న్యాయం చెప్పారు. ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించారు. అలాంటి మీరే దగ్గరుండి మమ్మల్ని వేరు చేశారన్న అపవాదం మీకొద్దు మామయ్య. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను.